హాయ్ హలో వెల్కమ్ టు జైసార్ మీడియా. ఆమె వచ్చాకే నాన్న ఇలా మారిపోయాడు. నరేష్ పవిత్రల గురించి కుమారుడు నవీన్ ఏమన్నాడు? సీనియర్ నటుడు నరేష్ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటున్నారు. సహాయక నటుడిగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నారు. సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి సినిమాతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఆయనే లేటెస్ట్ గా హే బలవంత్ సినిమాతో మరోసారి మన ముందుకు వచ్చారు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డీసెంట్ టాక్ తో నడుస్తుంది. సినిమాల సంగతి పక్కన పెడితే తన వ్యక్తిగత జీవితంలోనూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు నరేష్. సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో చాలా కాలంగా కలిసే ఉంటున్నారాయన. మళ్ళీ పెళ్లి సినిమాలో భార్యాభర్తలుగా నటించిన వీరిద్దరూ రియల్ లైఫ్ లోనూ కలిసే జీవిస్తున్నారు. సినిమా ఈవెంట్స్, ఫంక్షన్లు, పార్టీలకు జంటగా హాజరవుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి గురించి నరేష్ కుమారుడు నటుడు నవీన్ విజయ్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో పలు సినిమాల్లో హీరోగా నటించాడు నవీన్ విజయ్ కృష్ణ. నందిని, నర్సింగ్ హోమ్, ఊరంతా అనుకుంటున్నారు వంటి పలు సినిమాల్లో హీరోగా నటించాడు. దర్శకుడిగా సత్య అనే షార్ట్ ఫిలిం తీశాడు. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు నవీన్. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరై అతను తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. అలాగే నరేష్ పవిత్రల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నటుల జీవితం చాలా కష్టతరంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఏ కష్టం, బాధ వచ్చినా బయటకు చెప్పుకోరు. బాత్రూంలోనే ఏడుస్తారు. అలా కన్నీళ్లు పెట్టుకొని యాక్టర్స్ ఉండరు. పవిత్ర లోకేష్ చాలా మంచి మనిషి. ఆమెను తరచూ కలుస్తుంటాను. ఆవిడ అందరినీ ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది. అందరితోనూ ఇట్టే కలిసిపోతుంది. నాన్నకు సరైన జోడీ అని నా అభిప్రాయం. ఆమె ఉన్నప్పుడు నాన్న కూడా సైలెంట్ గా ఉంటాడు. 50+ ఏజ్ లో నాన్న ఇంత ప్రశాంతంగా ఉండడానికి ఆమెనే కారణం. ప్రేమకు ఎటువంటి హద్దులు లేవనడానికి ఇది నిదర్శనం. పవిత్ర నాన్నల బంధాన్ని నిర్మలమ్మ, నానమ్మ, కృష్ణ, తాతయ్య కూడా స్వాగతించారు. నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా సరే నానమ్మ, తాతయ్య సపోర్ట్ చేసేవారు. పవిత్ర వచ్చాక నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు నవీన్. ప్రస్తుతం అతని కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.